మంచిర్యాల జిల్లాలో పురపాలక ఎన్నికల ప్రచారం క్లైమాక్స్కు చేరుకుంది. కాసేపట్లో ఎన్నికల ప్రచారం ముగియనుంది. కొన్ని రోజులుగా ప్రచారాలతో పార్టీలన్నీ కూడా నిమగ్నమయ్యాయి. చివరి రోజు ప్రచారం కావడంతో ఓటర్లను ప్రసరం చేసేందుకు ఇక ఆఖరి ప్రయత్నంలో మునిగిపోయారు. పాదయాత్రలు, బైక్ ర్యాలీలు, ఇంటింటి ప్రచారంతో అభ్యర్థులు హోరెత్తిస్తున్నారు. ఇక ఎన్నికల కోసం అధికారులు భారీ ఎత్తున భద్రత ఏర్పాటు చేశారు. పారదర్శకంగా, శాంతియుతంగా నిర్వహించడమే లక్ష్యంగా ఇక స్మార్ట్ నిఘా వ్యవస్థను సిద్ధం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నేటి సాయంత్రం 5 గంటలకు పార్టీలకు సంబంధించిన ప్రచారాలన్నీ ఇటు మైకులన్నీ మూగబోనున్నాయి. దీంతో ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే ఇటు మున్సిపల్ ప్రచారం అయితే జోరందుకుందని చెప్పవచ్చు. ఈరోజు సాయంత్రం 5 గంటలకైతే మున్సిపల్ ప్రచారాలను మొత్తం మూగబోయడంతో అయితే ఇప్పటికే ప్రచారానికి సంబంధించిన వివిధ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఏదైతే కాంగ్రెస్ కానీ, ఇటు బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, అదేవిధంగా సిపిఎం, ఇంకా స్వతంత్ర అభ్యర్థులు కూడా ప్రచారంలో జోరు సాగుతుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం చెన్నూరులో ఉన్నాం. దీనికి సంబంధించి ప్రచారం ఏ విధంగా సాగుతుంది, ఈ సాయంత్రంతో అయితే ప్రచారం అయితే మూగబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు అయితే భారీ ప్రచారాలతో అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే ముందుగా సాగుతున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం మనకు అభ్యర్థి ఉన్నారు. అసలు అమ్మ చెప్పండి, ఏ విధంగా ఉంది? ఇప్పటికే 4 రోజుల పాటు ప్రచారం సాగుతుంది. అసలు ఏ విధంగా ఉంది? మీ ధీమా ఏ విధంగా వ్యక్తం చేస్తున్నారు? కాంగ్రెస్ నుండి మంచిగా మెజాగా అందరూ చేస్తున్నాం. ఉన్నది మంచిగానే. అసలు ఏ విధంగా ఉన్నది? కాంగ్రెస్కు మేము 4 రోజుల నుంచి ప్రచారం చేస్తున్నాము. అందరూ మాకు చాలా అనుకూలంగా ఉన్నారు. కాంగ్రెస్ అధికార పార్టీ కాబట్టి అధికార పార్టీ ఉండాలి, అధికార పార్టీకే ఓటేయాలి అనేది ప్రజలలో అందరికి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఏ పార్టీకి వేసినా ఇక్కడ చేసేది ఏమీ లేదు. ఎవరేం చేయలేదు. ఈ 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ కౌన్సిలర్గా గెలిచినటువంటి ఆయన ఏమీ పనులు చేయలేకపోయిండు. అందుకే అధికార పార్టీ నుంచి మమ్మల్ని ఉంచిర్రు. మేము అన్నీ తిరుగుతున్నాం. ఆ వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వంలో ఇదంతా అభివృద్ధి చేసేటువంటిగా ఉన్నది. బాగా అభివృద్ధులు నడుస్తున్నాయి. ఈ వార్డే కాదు, టోటల్ చెన్నూరు వార్డులలో మొత్తం అభివృద్ధి నడుస్తున్నది. అందరూ కాంగ్రెస్కు నీరాజనం పలుకుతున్నారు. అందరూ కాంగ్రెస్కు ఓటేసి కాంగ్రెస్కే పట్టం కట్టాలనేటువంటి పట్టుదలతో చెన్నూరులో నడుస్తున్నది. 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలనలో ఇటు కేసీఆర్ కానీ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ ఏ విధంగా అభివృద్ధి ఏమైనా చేశారా? ఇప్పుడు రానున్న రోజుల్లో ఇప్పటికే మీ మంత్రి ఉన్నారు, వివేక్ ఉన్నారు, ఆ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. అసలు ఏ విధంగా ఉంటుంది? అధికార పార్టీ ఉన్నది కాబట్టి చాలా పనులు చేసేటువంటిగా ఉన్నది. ఇప్పటికే 50 కోట్ల వర్కులు నడుస్తున్నాయి. ఇక్కడ చాలా నీళ్ళ ట్యాంకులు పనులు నడుస్తున్నాయి. సోనెపల్లిన పెద్ద స్కూల్ నడుస్తుంది. 350 కోట్ల రూపాయలతోని ఆ స్కూల్ నడుస్తుంది. చాలా అభివృద్ధి చేస్తున్నాడు. ఒక్కొక్కరు ఏ ఊళ్ళో కానీ ఎక్కడ కానీ కాంగ్రెస్ 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 అనేది ఉన్నది తప్ప వేరే ఏం లేదు. చాలా అభివృద్ధి చేస్తాడు. ఆయన ఉన్నాడు కాబట్టి అభివృద్ధి అవుతుందనే అటువంటి విధంగా ఆయన దగ్గరికి పోతే కాదనే ముచ్చట లేదు. ఆయన దగ్గరికి పోయి మాట్లాడితే నువ్వెవరు నేనెవరు అనే అటువంటి భావన లేదు. అందరినీ దగ్గరికి పిలిచి కూర్చుండబెట్టుకొని మాట్లాడే అటువంటిగా నీకు ఏ పని కావాలి, ఏం చేయాలి, మీ వాడికి ఏమున్నది నాతో చెప్పుని నేను చేసి పెడతా అనే అటువంటిగా ఉన్నది. కాబట్టి అందరూ కాంగ్రెస్కే పట్టం కట్టేటువంటిగా ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం చాలా అనుకూలంగా పనులు చేస్తుంది కాబట్టి కాంగ్రెస్కే ఓటేసి కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించేటువంటిగా జనం ఉన్నారు. ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో అభివృద్ధి ఏ విధంగా ఉంది? ఇప్పుడు మంత్రి గారు వివేక్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మార్నింగ్ వాక్తో ప్రతి వాడ ప్రతి గల్లీ తిరుగుడు ఎక్కడ ఏది అవసరం ఉన్నది చూసి తను స్వయంగా చూసి తన పరిశీలించి ఎక్కడ అవసరం అక్కడ రోడ్లు పెట్టారు. దాదాపు ఇక్కడ 100 కోట్లతోటి ఇలా సీసీ రోడ్లు అవుతున్నాయి. ప్రతి గల్లీ కూడా ఇంతకుముందు దాదాపు 10-20 మున్సిపాలిటీ అయినా గ్రామ పంచాయతీ రోడ్లు లేని రోడ్లు కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. తర్వాత ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అని అదొక 50 కోట్లతోటి, సోమన్పల్లి స్కూల్ ఒకటి దాదాపు 200 కోట్లతోటి కాన్స్టిట్యున్సీ మొత్తాన్ని కలిపి ఎక్కడెక్కడ వేరే జిల్లాలో వచ్చి ఇక్కడ చదువుకునేటట్టు ఏర్పాటు చేసిండు. అదే మన జలప్రభ కింద ఇవాళ దాదాపు అదొక 100 కోట్ల పన్ను. ప్రతి గల్లీ కూడా పైపులు అనేసి ఇంటింటికి కూడా వాటర్ సప్లై చేయడానికి వివేక్ గారు కృషి చేస్తున్నారు. ఇంతవరకు ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాలు జరగని అభివృద్ధి కూడా ఇప్పుడు జరుగుతుంది. నియోజకవర్గ ఓటర్లకు మీరు చెప్పేది ఏంటిది? ఒకటి, మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న బియ్యం ఇస్తానంటారు, కరెంటు బిల్లు మాఫీ చేసిండ్రంటారు, అన్ని ఇండ్లు లేని వాళ్ళకు ఎన్నో ఇండ్లు ఇచ్చిండ్రు.
ఇండ్లు ఇచ్చిండ్రంటారు, ఫ్రీ బస్ అంటారు. మీకు వేయకపోతే మేము ఎవరికి వేస్తాం, ఇంత డెవలప్ అవుతుంది, ఖచ్చితంగా మీకే ఓట్లు వేస్తామని వాళ్ళు పదే పదే మాత్రం చెప్తాను. కాంగ్రెస్ బారిలో నిలబడ్డాం, కాంగ్రెస్ జనమంతా మాకు నిరాదనం పలుకుతారు, మాకు భారీ మెజార్టీతో గెలిపిస్తారు, మీకు మేము హామీ ఇస్తాను మెజార్టీతో గెలిపిస్తాం. ఏదైతే కాంగ్రెస్ సంబంధించిన ప్రచారం అయితే జోరుగా సాగుతుంది, అదేవిధంగా అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా ప్రచారంలో ముందుకు పోతున్నారు. మనం ప్రస్తుతం 15వ వార్డుకు సంబంధించిన కాంగ్రెస్ నాయకులు వారు విజయ డంక మోగిస్తామని, ఇక్కడ కార్పొరేషన్ చైర్మన్ కూడా వారికే ఉంటుందని, మరిన్న అభివృద్ధి కార్యక్రమాలు చెన్నూరులో ఉంటాయని అయితే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో చంద్రశేఖర్, ప్రైమ్ 9 న్యూస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.